ఇదిగోండి ఇదేమో తాటి బెల్లం అట. తాటి తెలుసు కదా, తాటి పండు నుంచి ఆ బెల్లం అట అండి ఇది. ఇదేమో పాత బెల్లం. ఇదిగోండి మనకి పాకం తీగ పాకం వచ్చేదాకా చూసుకోవాలి కదా. మనం స్పటిక ఎందుకు వేస్తామంటే ఆ స్పటిక వేయడం వల్ల ఇది ఏమవుతుందంటే మనకి బెల్లం చూడండి, బెల్లం గవలై చేసినప్పుడు పైన అది బిగిసిపోయినట్టు అయిపోతుంది కదా, అలా బిగకుండా లిక్విడ్గా ఉండాలంటే మనం స్పటికేసుకోవాలి. ఇదిగోండి తీగ పాకంకి ఇదిగోండి వచ్చేసింది. ఇంకా అంటుకుంటుంది కదా, ఇలా అంటుకుంటే చాలు మాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే చాలామంది తెలుసు కదా, అయ్యప్ప స్వామి మాల వేసుకుని కొండకి వెళ్ళినప్పుడు మనకి వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకొస్తారు. అయ్యప్ప ప్రసాదం ఎలా ఉంటుందంటే కొంచెం డార్క్గా మెరూన్ కలర్లో, బ్లాక్ కలర్లో ఉంటుంది ప్రసాదం. డబ్బాలో అదే అమ్మేవారు, అదే అమ్ముతారు అక్కడ. ప్రసాదం తెచ్చుకుంటారు చాలా మంది. మేమైతే చిన్నప్పుడు ఆ ప్రసాదం తెగ తినేసే వాళ్ళం. నీకు తెలుసా టేస్ట్? ఐడియా లేదు. తిన్నారా చాలాసార్లు? అంటే ఈ మధ్యకాలంలో తినలేదు కానీ తక్కువ, కానీ ఇంతకుముందు చిన్నప్పుడు అది పెట్టేవాళ్ళం ఎప్పుడైనా ఎవరైనా తీసుకొచ్చినప్పుడు. అయితే అలాగే యాజ్ ఇట్ ఈస్గా కొంచెం ఇంచుమించుగా ప్రసాదం సేమ్ టేస్ట్ వచ్చేస్తుందండి. అది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సరదాగా ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది నెలలైనా స్వీట్ నిలువ ఉంటుంది అన్నమాట. మీకు చూపిస్తాను నేను అది. ఇదిగోండి దీన్ని మట్టా రైస్ అంటాం, లేదా బాయిల్డ్ రైస్లో కూడా రకాలు ఉంటాయండి. దీన్ని మట్టా రైస్ అని అంటాము. ఈ రైస్ తోటే మనం ఇప్పుడు ఆ ప్రసాదం అనేది చేసుకుంటామట. ఈ రైస్ మీకు తెలుసు కూడా, ఉడికినా కూడా ఇది బుడగల్లా ఉంటుంది. నేను రైస్ కూడా చూపించాను ఒకసారి వండి కూడా, మేము ఇది తింటున్నాం అని చెప్పేసి. ఇప్పుడు ఈ రైస్ తోటే మనం ప్రసాదం చేసుకుందాం. నడిచేయండి, కావాల్సిన పదార్థాలు మీకు అక్కడ చెప్తాను. సూపర్ టేస్ట్ ఉంటుంది, మిస్ కావద్దు. ప్రసాదం టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఇంకా అచ్చంగా మనకి కొండ అంటే వెళ్తాం కదా, స్వామి మాల వేసుకున్నప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తెచ్చుకుంటాం కదా, ఆ సేమ్ ఆ ప్రసాదం లాగే ఉంటుంది. అయ్య స్వామి మాల ప్రసాదం అయితే చాలా అది నల్లగా జిగురుగా వెల టేస్ట్ ఉంటుంది కదా. దీనికి ముందుగా అయితే ఈ మట్టా రైస్ అయితే తీసుకున్నాను. ఇంచుమించు ఇంకా ఒక 5% 1% అటు ఇటు అవ్వచ్చు, కానీ టేస్ట్ మటుకు అలాగే ఉంటుంది. వండుకోవాలండి. ఒక 2 విజిల్స్ వేయించుకుంటే 90% కుక్ అవుతుంది. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా మీకు మళ్ళీ చెప్తాను. అయితే స్టీల్ ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఈ స్టీల్ ప్యాన్ గురించి మీకు తెలుసు కదా, అగరా వాళ్ళదండి, ట్రై ప్లేట్ స్టీల్ ఫ్రై ప్యాన్ అన్నమాట. ఇది మనకు 5 years వారంటీ కూడా ఉంది. వెడల్పు వచ్చేసరికి 24 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది అన్నమాట. మనకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఎప్పుడు చేసుకున్నా, ఇలా స్వీట్లు చేసుకున్నా కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే కనుక నేను తాటి బెల్లం తీసుకుంటున్నానండి. తాటి బెల్లం, పాత బెల్లం రెండు తీసుకుంటున్నాను. చూపిస్తాను మీకు రెండు. ఇదిగోండి ఇదేమో తాటి బెల్లం అట. తాటి తెలుసు కదా, తాటి పండు నుంచి ఆ బెల్లం అట అండి. ఇదేమో పాత బెల్లం, మామూలు బ్లాక్గా ఉన్న బెల్లం. రెండు బ్లాక్గా ఉన్న తీసుకుంటేనే మనకి ఆ స్వీట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ముందు కొంచెం బెల్లం కరిగేలాగా పాకం పట్టాలన్నమాట. ముందు ఇది కట్ చేస్తాను. చితకొట్టాలి ఇది, కట్ అవ్వదు కానీ కొడదాం, రాడిచుని కొడదాం. ఇది కూడా ఇదిగోండి తాటి బెల్లం వేసేస్తున్నాను. అలాగే మామూలు బెల్లం కూడా ఈ ముక్కలు ఉంచేసాను, ఇవి వేసాను. ఇది కొంచెం కరగనిద్దాము. కరిగిన తర్వాత ఏమైనా ఉంటే బెల్లాలని కొంచెం ఉడకట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి మనకి కొంచెం జీడిపప్పు వేపుకుందాము ప్రసాదంలోకి. తాటి బెల్లం ఇదిగోండి రసం అయితే ఉడకట్టేసి పక్కన పెట్టాను అనమాట. ఇందాక మా ఓడు ఒకటి మిస్ చేసేసాడనమాట. ఏంటంటే మట్టా రైస్ని కడిగేసుకున్న తర్వాత నెయ్యిలో వేపేసి అప్పుడు మనం వాటర్ పోసుకుని రైస్ నేను కుక్కర్లో పెట్టేశాను, లేదంటే మామూలుగా కూడా ఉడకపెట్టేసుకోవచ్చు. నేను 2 విజిల్స్ వేయించుకున్నాను. అది వీడు మిస్ అయిపోయింది. ఆ రైస్ అన్నీ ఇలాగే చేస్తాడు, నేతిలో వేపుకున్నది అంతా అయిపోయింది. మీరు మట్టి కొంచెం నెయ్యి చుక్క వేసుకుని బియ్యం కడిగేసి, ఆ కడిగేసిన తర్వాత శుభ్రంగా మనం కొంచెం నీళ్ళు లేకుండా తీసి అది కొంచెం నెయ్యిలో వేపేసుకుని వాటర్ పోసేసుకుని మామూలుగా డైరెక్ట్గా గిన్నెలోనే ఉడకబెట్టేసుకోవచ్చు. నేను విజిల్స్ వేయించేసాను ఇంకా త్వరగా అయిపోవాలని చెప్పి, కానీ మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు తీసేద్దాం. ఇదిగోండి జీడిపప్పు వేపేసి పక్కగా తీసి పెట్టేసాను. కొబ్బరి ముక్కలే కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేనైతే ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట రైస్. ఇదిగోండి చూడండి, పూర్తిగా కుక్ అవ్వకూడదు అన్నమాట, కొంతవరకు అవ్వాలి. ఈ రైస్ని నేను ఈ నెయ్యిలోనే వేసేస్తున్నాను. మీరు 2 సార్లు నెయ్యి అయిపోయిందేమో అనుకుంటారేమో, ఎలాగో నెయ్యి వేయాలి ఇంకా అందుకని ఇదిగోండి పాకం కూడా అందులోనే వేసేస్తున్నాను. బెల్లం మటుకి కొంచెం పాత బెల్లం ఎక్కువే పడుతుందండి.
తాటి బెల్లం స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పాత బెల్లం మనకి ఎక్కువ పడుతుంది, బెల్లం కొంచెం. ఇదిగోండి వడపట్టేసాను. ఇప్పుడు ఈ రైస్లో ఉడకాలన్నమాట. నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, సొంటి అండి, సొంటి పొడి చేస్తున్నాను. దాంట్లోకి మనకి సొంటి పొడి కావాలన్నమాట, మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నేను కొంచెం సొంటి పొడి అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి సొంటి పొడి. సొంటి పొడితో పాటు కొద్దిగా యాలక్కాయల పొడి కూడా. అంటే ఎక్కువ కాదు కదండి మిక్సీలో వేసుకోవడానికి, అందుకని కలం వాడుతున్నాను అన్నమాట. ఇది ఉడికిందో లేదో చూస్తున్నాను అన్నమాట. ఇది మనకి పాకం వచ్చేదాకా చూడాలండి. తీపి సరిపోయింది. ఇవి గుళ్ళ ఉన్నాయండి, అవి కొంచెం విడదీస్తున్నాను అనమాట. మా ఓడి వచ్చేసి ఈ లోపల వీడియో తీసేస్తున్నాను. ఇదిగోండి ఇది ఉడుకుతుంది కదా, కొంచెం మధ్యలో నెయ్యి కూడా కొద్దిగా వేసుకుందాం. నెయ్యి పడుతుంది. ఇంకా ప్రసాదాలంటే నెయ్యితోటే కదా, అలాగే సొంటి పొడి కూడా వేస్తున్నాను. కొంచెం సొంటి పొడి కూడా వేసానండి, అలాగే యాలక్కాయల పొడి కూడా వేసేస్తున్నాను. నేను కుక్కర్లో కొద్దిగా అది చూపించడం మిస్ అయింది కదండి. ఆ తర్వాత ఉడికిన తర్వాత కొంచెం ఎంతో మిగలలేదన్నమాట, వాటరు కొంచెం వేరుపాటుగా కొద్దిగా మిగిలిని ఇందులోకి కొంచెం ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పక్కన పెట్టేసి ఆ రైస్ ఆ గిన్నెలో వేసేసుకున్నాను అనమాట. ఏమైనా ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటే మళ్ళీ నెయ్యి వేసి వేపాను కదా, కొంచెం బాగుంటుందని అలా చేశాను నేను. ఇదిగోండి ప్రసాదం అయితేని మనకి ఇది ఇంకా అవ్వాలన్నమాట. తీగ పాకం వచ్చేదాకా, ఈ పాకం దగ్గరికి వచ్చేదాకా ఎగరబెట్టాలి. ఇంకా అలాగా రైస్లోకి, అంటే రైస్లోకి అంటే ఆ రైస్ పీల్చుకునేదాకా కూడా మనం అలా ఎగరబెట్టుకోవాలి. 80% కుక్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇది ఇంకా దగ్గరికి వచ్చేదాకా కూడా మనం ఇలా కలుపుతూ తిప్పుకోవాలండి. ఇది ఇంకా అవ్వలేదు, ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా అవ్వలేదండి, ఇది ఇంకా అవ్వాలన్నమాట. ఇది ఇలా అవుతూ ఉండగానే మనం కొంచెం పచ్చకర్పూరం తెలుసు కదండి, దీన్ని మనం కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే తినలేము, ఆ చిన్న ముక్క అయితే సరిపోతుంది. పచ్చకర్పూరం తెలుసు కదా మీకు, అది కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు, చిన్న ముక్క. అప్పుడు ఆ ప్రసాదం టేస్ట్ బాగుంటుందండి, సువాసన. మరి ఎక్కువ వేసేసుకుంటే అసలు తినలేము, ఆ వాసన భరించలేము మనం. ఎక్కువ అయిపోతే కనుక కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ప్రసాదం చూడడానికి వేలే బ్లాక్గా ఉంది కదా, తాటి బెల్లం మామూలు బెల్లం వేసాం, కానీ రెండు నలుపు వేయడం వల్ల ఈ కలర్ వచ్చింది అన్నమాట అండి. ఇదిగోండి చూస్తున్నారా ఎంత బ్లాక్గా అంతుందో ప్రసాదం. ఎంతమందికి ఇష్టం అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రసాదం చాలామంది పంచిపెడతారు, డబ్బాల్లో అమ్ముతూ ఉంటారు ప్రసాదం, అది తీసుకొస్తూ ఉంటారు. మేమైతే అది ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాళ్ళం అమ్మ. జిగురుగా ఉంటుంది, అది ఒక రకమైన జిగురు వస్తుంది, ఆ తీపికి ఎలా అనిపిస్తుంది టేస్ట్. ఇది ఇంకా అవ్వాలండి, దగ్గరికి అవుతుంది. ఇంకా అవ్వలేదు, ఇంకా జిగురు రాలేదు. అలాగే మనకి ఇక్కడ అదే బాగా పాకం వచ్చినప్పుడు మనకి అది ఏమవుతుందంటే కొంచెం పలుకుల కింద వచ్చేస్తుంది కదా, లిక్విడ్లో ఉండదు కదా, కాబట్టి దానికోసం కొద్దిగా స్ఫటిక, మీకు తెలుసు కదా స్ఫటిక, ఆ స్ఫటిక ముక్క వేస్తుంది అనమాట. కొంచెం సిమ్లో పెట్టి
ఆ స్పటిక ముక్క వేసాను, కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఉడకాలి. ఆ పాకం వచ్చేదాకా కూడా మనం స్టవ్ మీద ఇలా తిప్పుతూనే ఉండాలండి, ఆ ప్రాసెస్ అయ్యేదాకా కూడా. మా వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఈ టేస్ట్ నెలలైనా ఉంటుంది మనకి, తీగ పాకం వచ్చేలాగా చూసుకుంటే చాలు. ఈ పాకం వచ్చేదాకాని మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ ప్రసాదం. మట్టా రైస్తో చేసుకోండి, లేదా సాంబార్ రైస్ అంటారు కదా దాంతో చేసుకోండి, కానీ 80% కుక్ అవ్వాలి. మరి మొత్తం మెత్తగా అయిపోతే కుదరదన్నమాట, కొంచెం గింజలాగా ఉండాలన్నమాట, స్టిక్కీగానే ఉండాలి ఇది. ఇదిగోండి మనకి పాకం తీగ పాకం వచ్చేదాకా చూసుకోవాలి కదా. మనం స్పటిక ఎందుకు వేస్తామంటే, ఆ స్పటిక వేయడం వల్ల ఇది ఏమవుతుందంటే మనకి బెల్లం చూడండి, బెల్లం గవలై చేసినప్పుడు పైన అది బిగిసిపోయినట్టు అయిపోతుంది కదా, అలా బిగకుండా లిక్విడ్గా ఉండాలంటే మనం స్పటిక వేసుకోవాలి. ఇదిగోండి తీగ పాకంకి ఇదిగోండి వచ్చేసింది, ఇంకా అంటుకుంటుంది కదా, ఇలా అంటుకుంటే చాలు మాట. ఇదిగోండి ప్రసాదం అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా టేస్ట్ చూసి పిల్లలు చెప్తారు. నేను అన్నీ వేసాను అనుకో, చూపించు. చూడ్డానికి అలాగే ఉంది ప్రసాదం, అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి టేస్ట్ అయితే బాగుంది. అయ్యప్ప స్వామి ప్రసాదం అనుకోండి, ఇదిగోండి ఇలా గ్రేవీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ గ్రేవీ ఎక్కువ ఉంటుంది, రైస్ తక్కువ ఉంటుంది అన్నమాట అండి. అంటే మీకు అర్థమైపోతుంది, అంటే మరి వాళ్ళు ఎక్కువ చేస్తారు కాబట్టి ఆ ప్రాసెస్ మీద ఏమో, కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీకు మా పిల్లల చేత కూడా టేస్ట్ చూపించాక మీకుతో మాట్లాడతాను. నడిసేని వెళ్ళిపోతాం. తీపి మట్టికి మీకు క్వాంటిటీ చెప్పలేదు కదండి, నేనైతే పావు కేజీ తెప్పించుకున్నాను, నాకు లెక్కగా తెలుస్తుందని. అయితే నేను అందులో 100 గ్రాములు తాటి బెల్లం పడిపోయింది, ఇంకో 150 గ్రాములు ఎక్కువ పడింది మామూలు బెల్లం. అయితే తాటి బెల్లం మీద 50 గ్రాములు ఎక్కువ పడింది. అయినా మనం ఒకసారి మధ్యలో స్వీట్ చూసుకుంటే కావాలితే వేసుకోవచ్చు, తీపి సరిపోతుంది లేదనేది అంటే మనకి అంటే రైస్ని తగ్గట్టుగా మనం వేసుకోవడమేనండి. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, లుక్ వైజ్గా చూడండి. అసలు ఇప్పుడు ఇది మా వాడు టేస్ట్ చేసి చెప్తాడు. చూడనా, నువ్వు కూడా చూడు సాయి, నీకు తెలుసు కదా, టేస్ట్ చూసావు కదా నువ్వు అయ్యప్ప స్వామి ప్రసాదం. నేను తీస్తాను, నువ్వు చూడు ఎలా ఉంది. నాకేంటో వేడివేడిగా తినడం వల్ల అంటావా, అలా అనిపించింది అంటావా? ఎలా ఉంది చిన్నడా, నువ్వు చెప్పు. టేస్ట్ అయితే బాగుంది, స్వీట్ పరంగా టేస్ట్ అయితే మాత్రం స్వీట్ పరంగా చాలా బాగుంది. నువ్వు అయ్యప్ప స్వామి ప్రసాదం తిని చాలా రోజులు అయిందని చెప్పు. మా సాయిరామ్ ఏం చెప్తాడో చూద్దాం. సాయి నువ్వు? చాలా బాగుంది, టేస్ట్ ఏం మారలేదు. ఏదో ఒక స్పూన్ నాకు కూడా పెట్టండి. అంటే నేను పై మామూలుగా చిన్న పాకం గట్టిగా అంటుకుంటే అది తిని చెప్పాను, చూస్తాను. బాగుంది, తేడా ఏమో తెలీదు. రైసే, బ్రౌన్ రైస్ కూడా వాడుకోవచ్చు. మట్టా రైస్ అని చెప్పేసి ఇది రెడ్ కలర్ రైస్ వస్తుంది కదా, ఆ రైస్ మాట. ఇది చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మా సాయి కూడా వచ్చేసాడు. మా సాయి కరెక్ట్గా చెప్పాడండి. మా చిన్నోడి ఎప్పుడో తిన్నానని చెప్పాడు కదా మీ ముందే, అందుకే వాడికి తెలియలేదు. కానీ టేస్ట్ బాగుంది. ఒక 10% కానీ ఒక 5% అంతే ఆ టేస్ట్ మనకి. ఎందుకంటే కొంచెం నాకు ఇంకా మెత్తగా పేస్ట్లా అయిపోతూ ఉంటుంది కదా, అంటే అది ఎక్కువ మోతాదులో చేస్తారు కాబట్టి మనకి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా దేవుడి ప్రసాదం రుచిగానే ఉంటుంది, మనం ఎంత చేసినా కూడా. అదే మెత్తగా ఉండదు, గట్టిగానే ఉంటుంది. అవును, ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో ఈ స్పెషల్ అయితే చేసుకున్నాము. ఇదిగోండి మా చిన్నోడు కూడా ఇక్కడ తింటున్నాడు, చూపిస్తాను ఎలా తినేస్తున్నాడో సైలెంట్గానే, చెప్పడం మానేసి. బాగుంది, నిజంగానే టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుందండి. మీరు నమ్మకంగా చేసుకోండి, నిజంగా వండర్ఫుల్ మాట టేస్ట్ అయితేనే. అవును, అది మీరు ఈ రైస్ మనకి ఏ మాల్స్లో అయినా దొరుకుతుందండి, స్పూన్ లేదు. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదన్నమాట. ఇదిగోండి ఇంకా మా వారికి కూడా తీస్తున్నాను అనమాట, ఒక గిన్నెలో వేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో ఆయన కూడా చూస్తారని చెప్పేసి.
నిజంగా ప్రసాదం ట్రై చేయండి తప్పకుండా. ఇది గుళ్ళో ప్రసాదం కింద పంచిపెట్టినా కూడా చాలా బాగుంటుంది. మట్టా రైస్ అని మనకు దొరుకుతుంది. మీకు ఆల్రెడీ రైస్ కూడా నేను చూపించాను కదా, ట్రై చేయండి. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్ అండి.